వింటున్నారా? ఇది పరలోకంలో దృశ్యం. అక్కడ ఏం జరుగుతున్నదో ఇక్కడ యోబుకు గాని మరెవరికి గాని ఏమీ తెలియదు. దేవుని ప్రజలను గురించి పరలోకంలో చర్చలు జరుగుతాయంటే ఇదెంతో ఆశ్చర్యం గొలిపే విషయమే. దేవుని కుమారులు అనగా దేవుని దూతలు దేవుని సముఖంలో నిలవడానికి వెడుతున్నారు. దేవదూతలు దేవుని సృష్టే. పరలోకంలో దేవదూతలు ఎందరున్నారో మనము లెక్కించలేము. దేవదూతల సృష్టి మానవ సృష్టి వంటిది కాదు. ప్రతి దేవదూతను దేవుడు ప్రత్యేకంగా సృజించాడు. కాని మానవులమైన మనం ఆదాము అనే మూల పురుషుని నుండి వచ్చాము. దేవదూతలు ఎప్పటి సంగతులు అప్పుడే దేవునికి నివేదించడానికి పరలోకంలో ఆయన సన్నిధిలో నిలుస్తారు. వారితో పాటు అపవాది అనగా సైతాను కూడా వచ్చాడు. అయితే సైతాను కూడా దేవునికి సమాచారం నివేదిస్తాడా? అవును. వాడు ఎంత శక్తిమంతుడైనా దేవుని సెలవు లేనిదే ఏమీ చెయ్యజాలడు. మరి ఈ సైతాను ఎక్కడి నుండి వచ్చాడు? నరకం నుంచా? అతడు నరకం నుంచి రాలేదు. నరకం ఇంకా తెరవబడలేదు. 1000 ఏండ్ల పరిపాలన వరకు నరకం తెరవబడదు. నరకం అంటే ఏమిటనుకున్నారు? నరకం సైతాను కోసం, అతని దూతల కోసం ఏర్పరచబడిన చోటు. అయితే వీరింకా ఆ నరకంలో లేరు. నరకం ఇంకా తెరవబడి ఉండలేదు. సైతాను ఈ లోకంలో యథేచ్ఛగా తిరగగలడు, సంచారం చెయ్యగలడు. ఈ లోకం సైతాను తిరిగే చోటు. సైతాను ఈ లోకాధిపతి. ఇంకా వాడు నరకంలోకి పోలేదు. సైతాను ఈ భూమి నలుమూలలా సంచరిస్తున్నాడు. 2 కొరింథీ 4:4 ప్రకారం సైతాను ఈ యుగ సంబంధమైన దేవత లేక దేవుడు. ఎఫెసీ 2:2 ప్రకారం ఈ సైతాను వాయుమండల సంబంధమైన అధిపతి. అందుచేత వానికి ఈ భూమిపై ఎంతో స్వేచ్ఛ ఉంది. 1 పేతురు 5:8 పేతురు హెచ్చరిక, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. యోబు గ్రంథంలో వీడు తిరుగుతున్నాడంటే అందుకే. యోబును మింగాలని ఈ గర్జించే సింహము లాంటి సైతాను కుట్రాలోచన చేస్తున్నాడు. నేను తిరగడానికి నాకు లైసెన్సు ఉంది అంటున్నాడు సైతాను. మీకు జ్ఞాపకముందా? అపవాది యేసునే శోధించాడు. అతడేమన్నాడు? నీవు నాకు నమస్కరిస్తే